పట్టుకొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు నిన్న ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో విషయం తక్కువ, వివరణ ఎక్కువగా ఉంది. వాళ్ళు చెప్పే పద్ధతి ప్రకారం అయితే మంచి సలహాదారులను పెట్టుకోమన్నారు మా ఎమ్మెల్యే గారు. మీరేం చెప్తున్నారు? తరతరాలుగా మీ కుటుంబం సభ్యులే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు. మరి ఈ రోజు వరకు కూడా కే మాదన్న గారి నుంచి, కే కృష్ణమూర్తి గారి నుంచి, కే ప్రభాకర్ గారి నుంచి, కే శ్యాంబాబు వరకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా ఎన్నుకుంటున్నారంటే వాళ్ళకి ప్రజాదరణ ఉంది అని అంటే దాని అర్థం. ఒక్కసారికే మనం 50,000 దాదాపు 50,000 మెజార్టీ నుంచి అది పోయి మళ్ళీ 15,000 మెజార్టీతో మా శ్యాంబాబుని గెలిపించాలంటే ప్రజలు తెచ్చినప్పుడు గెలిపిస్తారు. మరి శాసనసభలో అత్యుత్తమైనటువంటి గౌరవప్రదమైనటువంటి శాసనసభలో వైసీపీ గత ప్రభుత్వంలో మీ వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడినట్లు మా వాళ్ళు మాట్లాడడానికి చేత కాదు. అది మాలో ఉండే వీక్నెస్. అది మీరు ఆ గౌరవ సభని చేసి రాజకీయాలకే సంబంధం లేని స్త్రీలను కూడా నిందలు మోపి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినట్లు మా వాళ్ళు మాట్లాడలేదు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు చర్చుకున్నారని ఒక సామెత ఉంది. శాసనసభలో గౌరవప్రదంగా మాట్లాడినాడు మా ఎమ్మెల్యే గారు. ఆ పాయింట్ మీద రేపొద్దున ఎంక్వైరీ చేసినా, ఇంకొక కమిటీ చేసినా, విచారణ హౌస్లో ఎంక్వైరీ కమిటీ చేసినా, ఏది చేసినా కూడా విద్యార్థులు మీకు తెలియదు. ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే మేము చాలా విషయాలే చెప్పదలుచుకున్నాం. అన్ని విషయాల్లో కూడా కిందవన్నీ పై చేయి మాదే అన్నట్టు ఉంటారు. మీ వైసీపీ మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి అయినా, నాయకుల పరిస్థితి అయినా, మీకు 11 సీట్లు ఇచ్చినారంటే దాని గురించి మీరు మాట్లాడాలి, ఎందుకు ఇచ్చినారని. అభివృద్ధి గురించి మీరు మాట్లాడితే మా కృష్ణగిరి మండలంలో ఒకే ఒక్క ఉలిచెర్ల గ్రామానికి మా ఉప ముఖ్యమంత్రి కే కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు మా గవర్నమెంట్లో 7 కోట్ల రూపాయలతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి శాంక్షన్ చేపిస్తే సీసీ రోడ్డుని మీరు దాన్ని మీ హయాంలో వేయలేకపోయినారు. అభివృద్ధి గురించి మీరు చెప్తే ఇదేంత పరిస్థితుల్లో ప్రజలు కూడా లేరు. కాబట్టి రాబోయే కాలంలో మేము చేసే అభివృద్ధి చూసి ప్రజలు మళ్ళీ గెలిపిస్తారు మమ్మల్ని. ఇంకా మంచి సలహాదారుల కంటే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారులు మాకు దొరకరు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సజ్జలదారులను మేము ఎక్కడి నుంచి ఎత్తి పెట్టుకొచ్చుకోవాలా? లేదంటే 3 రాజధానులు కట్టుకునేటట్లా పరిస్థితులు మా గవర్నమెంట్లో లేవు. మీ ముఖ్యమంత్రి గారు రోడ్ల మీదకి వస్తే చెట్లు నరికించి పరదాలు కట్టుకొని తిరుగులాడినారు. మా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సామాన్య ప్రజల దగ్గర మేము మాట్లాడుతున్నారు. అతనే టీ చేసి ఇల్లు లేకపోయి అతి పేదవారిలో పోయి ఇల్లు శాంక్షన్ చేస్తున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే 2014 నుంచి 2024 ఎలక్షన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు, మీ వైసీపీ పార్టీ 5 సంవత్సరాలు, మేము చేసింది కేవలం 5 సంవత్సరాల పరిపాలనే. 15 సంవత్సరాలు మీరు చేసినారు. పోనీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా నబీ సాహెబ్ గారు కానీ అన్న చెప్పినట్టుగా, సుబ్రాయ్ అన్న చెప్పినట్టుగా మీ ఊళ్ళోనే సిమెంట్ రేట్లు లేవనేది మీకు తెలిసిన విషయమే. మరి మండలానికి 3 కోట్ల చొప్పున ఈరోజు 5 మండలాల్లో 15 కోట్లకు పైగా సీసీ రోడ్లు వేసినాం. ఇప్పుడు లోకానికి మూకటి వేసేంత పరిస్థితులు లేవు. ఒకప్పుడు అనేవాళ్ళు గోడలకు చెవులు ఉంటాయని. ఇప్పుడు గోడలకు చెవులతో పాటు కళ్ళు కూడా ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు జరిగేది వీలైతే ట్రంప్ కూడా ఈరోజు ఇక్కడ ఏం మీటింగ్ జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుందో ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది. ఒక విషయం మీద అభివృద్ధి జరిగినప్పుడు అవకతవకలు జరుగుతాయనేది ఎంక్వైరీ చేయండి అని శాసనసభ సాక్షిగా గౌరవమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు గౌరవ సభలో మాట్లాడితే దాన్ని మీరు ఇచ్చిన వివరణ, నేను చెప్తున్నా కదా, విషయం తక్కువ వివరణ. కాబట్టి దయచేసి మీరు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు. అందరం కలిసే ప్రయాణం చేయాలి. అంతేగాని ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికీ ఉంటుంది. దాని గురించి అనవసరమైన విషయాలు మాట్లాడుకొని వాతావరణం కలుషితం కాకుండా కేవలం అభివృద్ధి పక్కనే మా శ్యాంబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో దృష్టి సారించినారనే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఈ మీకు సాక్షిగా అందరికీ నమస్కారం.